Please do subscribe to Prajabheri News Channel. నమస్కారం అండి. నేను డిడబ్ల్యూ నిజామాబాద్. మా దగ్గర ఇక్కడ గవర్నమెంట్తో నడపబడే ఒక ఓల్డేజ్ హోమ్ స్థాపించబడ్డది. గత 2 ఏళ్ళుగా దాన్ని కన్స్ట్రక్షన్ అది పూర్తయినా ఇంకొన్ని చిన్న చిన్న పనులతోటి కొంత డిలే అయినప్పటికీ ఇప్పుడు కంప్లీట్ షేప్లో అది అన్నీ కూడా పూర్తి చేయబడ్డాయి. రెడ్ క్రాస్ సొసైటీ వారితోటి మేము ఎంఓయూ టైఅప్ అయినాము. ఈ ఓల్డేజ్ హోమ్ టైఅప్ 40-60% ఉంటుంది. వాళ్ళు 40% ఇస్తే గవర్నమెంట్ 60% ఇస్తుందన్నమాట. సో కన్స్ట్రక్షన్ అయిపోయి మంచాలు, ఫర్నిచరు, సామాన్లు, భోగన్లు అన్నీ కూడా తేవడం జరుగుతుంది. మనకి ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా ఈ వృద్ధులు ఎవరైనా దొరికినా కానీ మనం ఇమీడియట్గా చేర్చాలనుకుంటున్నాం. 10వ తేదీతోటి మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ రోజు పూర్తిగా మీకు వృద్ధులు ఎవరైనా ఇన్మేట్స్ వచ్చినా కానీ మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. ఎవరైనా మా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని ఓల్డ్ ఏజ్ అసోసియేషన్స్కి, ఎంప్లాయీస్ అసోసియేషను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషను, ఇవన్నిటికీ చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ఇమ్మీడియట్గా మీకు దరిదాపుల్లో ఎక్కడైనా కనిపించినటువంటి 60 అబోవ్ ఇయర్స్ మెన్ కానీ ఉమెన్ ఎవరైనా సరే ఉండి వారికి సరైన సదుపాయాలు లేక, ఇంటి దగ్గర ఆదరించే పిల్లలు కానీ లేక, ఇటువంటి అవస్థలు పడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక నేరుగా మీరు మాకు కాల్ చేసి ఇమ్మీడియట్గా ఈ హోమ్లో రాంపూర్లో ఉన్నటువంటి డిచ్పల్లి దగ్గర రాంపూర్లో ఈ ఏర్పాటు చేయనటువంటి ఆశ్రమంలో, వృద్ధాశ్రమంలో వారిని చేర్చగలరు. మనకి ఎటువంటి ఫీజు ఖర్చు ఏమీ లేదు. మీరు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి కాల్ చేసినా రెడ్ క్రాస్ వాళ్ళు కూడా మీకు ఇమ్మీడియట్గా వాళ్ళని అక్కడ చేర్చడానికి వెహికల్ కూడా పంపించగలరు. ఎట్ ప్రజెంట్ అయితే మేము 10వ తేదీ ఏకాదశి ఉన్నది కాబట్టి ఆ రోజు నాడు పూర్తిగా మనం ఇన్మేట్స్ని జాయిన్ చేసుకోబోతున్నాము. సో చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం మనందరం కూడా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా ఇన్మేట్స్ని చేర్చడానికి కోసము. సో ఇప్పుడు మనకు సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన అందుబాటులో ఉండేటువంటి నిరాదరణ పొందుతున్నటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే వారిని తీసుకొచ్చి ఇక్కడ చేర్చగలరు.